నిజంగానే దేవుడు నిన్ను వద్దనుకున్నాడు. నువ్వు అవసరం లేదనుకున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని మాట వినట్లేదు. దేవుని మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఆయన మాటను పట్టించుకోవట్లేదు. నీకు ఇష్టమైన వాటి కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు. దేవుడు నీతో చెప్తున్నా, మాట్లాడుతున్నా, ఏదో ఒక విషయం ద్వారా నీతో మాట్లాడుతున్నా, కానీ నువ్వు దేవుణ్ణి వదిలేసి ముందుకెళ్ళిపోతున్నావు. చూసావా? నిజంగానే దేవుడు అనుకున్నాడు నేను వదిలేద్దామని. కానీ నువ్వు ఆయనతో మొదట్లో మాట్లాడావుగా, ఆయనతో వచ్చి రాని మాటలతో మాట్లాడావుగా, పాడావుగా, స్తుతించావుగా, గనపరిచావుగా, ఎంత శ్రమ వచ్చినా తట్టుకున్నావుగా, ఎంత ఇబ్బంది వచ్చినా తట్టుకున్నావుగా. పరిస్థితి వస్తే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, నాన్న నువ్వు తప్ప నాకు ఎవరూ లేరయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరయ్యా, నాకుందు నువ్వే ప్రభు అని గుండెలు బాదుకుని ఏడ్చుకున్నావుగా. ఒకప్పుడు ఏడ్చావుగా. ఈరోజు నిజంగానే నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే నువ్వు మొదట్లో చేసిన ప్రార్థన, ఆ చిన్న చిన్న రోదన దేవుడు గుర్తొచ్చి నిన్ను వదిలిపెట్టలేకపోతున్నాడు. తల్లి, నిన్ను వదిలిపెట్టలేకపోతున్నాడు. సహోదరుడా, నువ్వు వదులుకునేది ఈ తండ్రినే, నువ్వు దూరమైంది ఈ తండ్రికా. నీకంటూ గొప్ప అవకాశాలు ఉన్నాయి. నీకంటూ ఈ లోకంలో ఎవరు లేరు. యేసయ్య ఒక్కడే నిన్ను అర్థం చేసుకోగలడు. నువ్వు ఏడిస్తే ఆయన తట్టుకోలేడు. ఆయన దగ్గరకు రా, ఆయనలో నిలబడు, కృపను గ్రహించబడును కాక.